అందానికి అలంకారానికి రెండింటికి మారుపేరు పూలు. ఆ పూలు కూడా మన ఇంటి పైన ఉంటే ఎంత బాగుంటుంది. దాంతోపాటు ఆ పూలకు వచ్చే కాయలు కూడా తినడానికి బాగుంటాయి. అద్భుతం కదా. అవును, ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో దీనికి వచ్చే కాయలు కూడా అంత బాగుంటాయి, అంత ఆరోగ్యమైనటువంటిది. దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అంటారు. ఇది మా ఇంటి పైనటువంటి ఒక డ్రమ్ములో పెట్టడం జరిగింది. కిందసారి మీకు చూపించినప్పుడు ఈ డ్రమ్ములో ఉన్నటువంటి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి భయంకరమైన పెస్ట్ వచ్చింది. కాండం మొత్తం డ్యామేజ్ అయిపోతే ఆ మొత్తాన్ని ప్రూనింగ్ చేసేసి ఉన్నటువంటి కాయలను మొత్తం హార్వెస్ట్ చేసి ఆ ప్రూనింగ్ అయిపోయిన తర్వాత తగినటువంటి న్యూట్రియంట్స్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎండిపోయినటువంటి ఆవు పేడ, దాంట్లో కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కోసం OWDC వేసి మళ్ళీ వేసిన తర్వాత కొన్నాళ్ళకు కోలుకొని బాగా ఎదిగింది మొక్క. దాంతోపాటు చక్కని కొమ్మలు వచ్చి పూలు వచ్చాయి. ఆ పూలు కూడా చూడండి ఎన్ని బాగా వచ్చాయి, మీరు ఒకసారి గమనించండి. ఆ పూలు హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ కొమ్మలు అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అందుకే తగినటువంటి సమయంలో ప్రూనింగ్ చేయడం కూడా చాలా అవసరం అని చెప్పి అంటూ ఉంటారు. నెక్స్ట్, ఈ పూలు విశేషం ఏమిటంటే ఇది చూడటానికి బ్రహ్మకమలం పూలు లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అయితే బ్రహ్మకమలం పూలు రాత్రి వికసించి ఉదయానికి వాడిపోతుంటాయి. కానీ ఈ పూలు మాత్రం ఒకరోజు అయితే ఉంటాయి, పగలలో ఇలాగ ఉంటాయి, మరుసటి రోజుకు వాడిపోతాయి. అప్పటి వరకు చూడటానికి చాలా బాగుంటుంది. పైగా ఇంటి పైన ఎంతో హైట్లో ఉండటం వల్ల వీటిని ఇంటి పైన ఉన్నటువంటి గ్రిల్ ఒకలాంటి తయారు చేసి ఆ గ్రిల్ నుంచి బయటకు వేలాడదీయడం జరిగింది ఈ కొమ్మల్ని. అలా చేయటం వల్ల పూలన్నీ బయటకు పూసాయి, చూడటానికి చాలా బాగున్నాయి. అయితే బయట పక్క నుంచి మనకు వీడియో తీయటం కుదరదు, కారణం ఇది 2nd ఫ్లోర్లో ఉంది, చాలా హైట్గా ఉంది. ఉదాహరణకి కింద మనకు గ్రౌండ్, అందుట్లో నీరు కనపడుతుంది ఎంత లోతులో ఉంది అన్నట్టుగాను. అంటే మనం అంత హైట్లో ఉన్నాం అన్నమాట. అదే కాకుండా పార్క్ చేసి కొన్ని వెహికల్స్ కూడా పార్క్ చేసి ఉన్నాయి. వాటిని చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది చాలా హైట్ నుంచి మనం వీడియో తీస్తున్నామని చెప్పని. కానీ బయట నుంచి కనుక వీడియో కనుక తీయగలిగితే చాలా బాగుంటాయి ఇవి. ఈ పూలు కానీ రేపు కాయలు వస్తే కాయలు కూడా బయట కాస్తాయి, అవి కూడా చూడటానికి బయట నుంచే చూడడానికి బాగుంటాయి. కానీ వీడియో తీయాలంటే గ్రౌండ్ నుంచి తీయలేము మనం, చాలా హైట్లో ఉంది కాబట్టి. హైట్ నుంచి ఇదే హైట్ నుంచి కనుక వీడియో తీయగలిగితే బయట పక్క నుంచి చాలా బాగా ఉంటుంది. మనకు లోపల నుంచి చూస్తేనే ఇంత అందంగా అయినటువంటి పూలు కనపడుతున్నాయి, తర్వాత వచ్చే కాయలు కనపడతాయి. ఇదే హైట్లో బయట నుంచి కనుక వీడియో తీయగలిగితే చాలా బాగుంటాయి. బయట నుంచి నేను ఒకసారి మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను, ఎలా ఉందో ఒకసారి చూడండి. కెమెరా బయట పెట్టి బయట నుంచి పూలు వాటి అందాలను మీకు చిత్రీకరించి చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు ఒకసారి చూడండి. ఆ తర్వాత ఈ మొక్క గురించి కూడా ఒకసారి చెప్పాలి. డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి దీనికి వాటర్ చాలా తక్కువ అవసరం అవుతుంది, ఈ ఎండ ఎక్కువ అవసరం అవుతుంది. ఇంకా దీన్ని కటింగ్ తీసుకొచ్చి పెట్టాను నేను. మదర్ ప్లాంట్ పక్కనే ఉంది, దాని నుంచి ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ కటింగ్ తీసుకొచ్చి ముదురు కొమ్మని దానికి ఉన్నటువంటి కాయలను హార్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాటడం జరిగింది. ముదురు కొమ్మను నాటడం వలన త్వరగా కాపు వస్తుంది. అదే లేత కొమ్మలు నాటినట్టయితే కాపు కోసం చాలా ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్, దీనికి పూలు అన్నీ చూడండి, ఒక్కొక్క కొమ్మకు ఒకటి కాకుండా 2-3 పూలు కూడా వచ్చాయి ఒక్కో చోట. ఇవన్నీ కూడా కాయలుగా మారిన తర్వాత, పిందెలుగా మారిన తర్వాత హార్వెస్ట్ చేయటానికి ముందుగానే ఒక్కొక్కటిగా మీకు డీటెయిల్గా చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఇవి మొగ్గ తొడగగానే ఎక్స్ట్రా డోస్ ఆఫ్ కంపోస్ట్ దీనికి ఇవ్వటం జరిగింది. పూలు బాగా వచ్చాయి. మళ్ళీ కాయ అయ్యేంత వరకు కూడా ఏ రకమైనటువంటి కంపోస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాయలన్నీ కాసిన తర్వాత హార్వెస్ట్ చేశాక మళ్ళీ ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ప్రూనింగ్ చేసిన తర్వాత సాయిల్లో తగినటువంటి కంపోస్ట్ మిక్సప్ చేసి వేసినట్టయితే మళ్ళీ పూలు తొడిగేంత వరకు కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా నేను నీరు ఇవ్వాల్సినప్పుడు కూడా నీళ్ళు ఇవ్వకపోకుండా దానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం, ఘనజీవామృతం కానీ లేకపోతే OWDC కానీ ఇస్తూ ఉంటాను. ఈ రకంగా చేయటం వల్ల ఏంటంటే నీరు అందుతుంది, దానికి తగినట్టు న్యూట్రియంట్స్ కూడా అందుతూ ఉంటాయి. అలాగే దీనికి నీరు కూడా ఇవ్వచ్చు, కానీ చాలా తక్కువగా ఇస్తే సరిపోతుంది. ఇదండి నేను చేసేటువంటి పద్ధతి. మీకు నచ్చినట్లయితే, మా పూలు కూడా నచ్చినట్టయితే, మిద్దె పైన ఉన్నటువంటి మా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా నచ్చినట్టయితే మీ అభిప్రాయాల్ని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జై హింద్.